ఇది వినండి. మన సబ్‌స్క్రైబర్‌లో ఒకరు సోలోగా బ్యాంకాకెళ్లారు. డాన్మియాంగ్ ఎయిర్‌పోర్ట్‌లో ఈరోజు మార్నింగ్ ఇమిగ్రేషన్ అయిపోయింది. బ్రో రీచ్ అయ్యారా? రీచ్ వినండి. అయ్యాను. మీరు టీడీసీ ఫార్మ్ చెప్పారు గదా! నాకు చాలా యూజ్ అయింది. థాంక్ యూ సో మచ్ సార్. అవునవును. నేనొక్కడిని వెళ్ళాలంటే భయమేసింది. మీ వీడియోలు చూసి చాలా ఇంప్రెస్ అయ్యి నేనొక్కడిని వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఓకే. థాంక్ యూ. చాలా థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. బ్యా ఇమిగ్రేషన్‌లో మాత్రం బేసిక్‌గా కొన్ని క్వెషన్స్ అడిగారు. ఒక్కడివే ఎందుకెళ్తున్నావు? ఏం పని? ఓకే. ఫ్యామిలీని తీసుకోకుండా ఎందుకెళ్తున్నావు? ఇవన్నీ హుహు. బేసిక్‌గా అడిగారు. బ్యాంకాక్‌లో ఏ ఎయిర్‌పోర్ట్ బ్రో? డాన్ మయాంగ్. నా డీఎంకే ఎయిర్‌పోర్ట్. ఓకే. ఓకే. అక్కడ ఏం డాన్ మయాంగ్. ఏం క్వెషన్స్ అడిగాడు అక్కడ? అక్కడ మీరు చెప్పినట్టుగా నాకు యూజ్ అయింది టీడీఎస్‌సి. జస్ట్ అది చెక్ చేశారు. ఫోన్‌లో చూసారు. ఓకే. పాస్‌పోర్ట్ చూసారు. జస్ట్ ఓకే. పంపించేసారు అంతే. మీరు ఆ! చెప్పడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది సార్. ఏమ చాలా థాంక్ యూ. ఏమైతే ఇష్యూ కాలే కదా! థాయ్ బార్డ్స్ అవన్నీ. నో ఇష్యూ, అస్సలు నో ఇష్యూ సార్. మీరు ఎలా వీడియోస్ పెడితే ఎలా అయితే ఫాలో అయ్యానో నేను అలాగే జరుగుకున్నాను. సింగిల్‌గా వచ్చాను. మీరు ఓకే. చెప్పడం వల్ల నేను సింగిల్‌గా వచ్చాను. ఫస్ట్ నేను థాయిలాండ్ అంటే భయపడ్డాను. ఓకే. బట్ మీ వీడియోస్ వల్ల ఇంప్రెస్ అయ్యి నేను వచ్చేసానన్నమాట. కానీ బ్రో ఇప్పుడు ఏం అడగకున్నా గూడా మనం రూల్స్ అనేది ఫాలో అయితే బెటర్ గదా! కరెన్సీ గాని, 100%. రిటర్న్ టికెట్స్ 100%. అవన్నీ. 100%. యెస్. ఆ! అవునవును. ఎందుకంటే కొన్ని సార్లు అడగొచ్చు. కొన్ని సార్లు అడగపోవచ్చు. అవునవును. ఇప్పుడు హైదరాబాద్‌లో అడిగినట్టు అక్కడ అడిగితే మనకి ఇష్యూ అయ్యేది గదా! ఇన్ కేస్ ఏం లేకపోతే. ఇష్యూ అయ్యేది. హ్యాపీ జర్నీ బ్రో. అంతే. టేక్ కేర్ థాంక్ మరి. యూ బ్రో. థాంక్ యూ. ఇంతే సింపుల్. మన వీడియోస్ అన్నీ చూసేసి హ్యాపీగా మీరు సోలోగా థాయిలాండ్ వెళ్లి రావచ్చు. కానీ రూల్స్ మాత్రం ఫాలో అవ్వండి. ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ అన్నీ మెయింటైన్ చేయండి. థాంక్ యూ.